19, 20, 21, 22 4 రోజుల పాటు ఈ మేడ్చల్ వారు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ 4వ మహాసభను ఇక్కడ జరపడానికి మేడ్చల్ జిల్లా పార్టీ వారు ఆతిథ్యం ఇచ్చారు. అందువలన ఇక్కడే రాష్ట్ర మహాసభలు జరగబోతాం. అదేవిధంగా ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 19, 20 అక్కడి నుంచి 5 రోజుల పాటు చండీగఢ్లో 25వ మహాసభ జరుగుతుంది, ఆల్ ఇండియా మహాసభ. ఈ సందర్భంగా ఈ మేడ్చల్కి సంబంధించి ఇదంతా కూడా పారిశ్రామిక వాడం. కొన్ని వేల మందికి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు వేసినటువంటి ఘన చరిత్ర ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ మినహా మరే పార్టీ కూడా వేలాది మందికి వేల ఎకరాల్లో ఇల్లు వేసిన చరిత్ర కూడా లేదు. ఈ సందర్భంగా మా నాయకులు పొట్టూరు నాగేశ్వరరావు గారు వారిని గుర్తు చేసుకోవాలి, మరణించిన నాగయ్యలు సత్యయ్యలు వారిని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మన ముందే సజీవంగా ఉన్న మా చంద్రశేఖర్ గారు, బోస్ గారు, అదేవిధంగా యూసఫ్ గారు, యేసరత్న గారు, ఇంకా సాయిల్ గౌడ్ గారు, బాలమల్లేష్ చనిపోయారు. వీళ్ళందరూ కృషి ఉంది ఇందులో. వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టీని పెంచడంలో చాలా కృషి చేశారు. ఇవాళ మేము రేపు జరిగేటువంటి మహాసభను జయప్రదం చేయడం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి దానిలో రూపకల్పన చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ అనే దానికి మరణం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం అవడం ద్వారా ఇవాళ జరిగేటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అదేవిధంగా అసమానతలు వ్యతిరేకంగా ఒక బలమైన గొంతును వినిపించేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నాయి. అందుకే 100 ఏళ్ల నుంచి మేము మా పార్టీ బ్రతికున్నది. కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేయడంలో భాగంగా మన మేడ్చల్ జిల్లా వాసులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా